రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాలు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడిన నాయకుల నుండి కార్యకర్తల వరకు ఏదో ఒక పదవి వరిస్తుందని ఆశతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా కీలకమైన కార్పొరేషన్ పదవులు వస్తాయని ఆశతో ఉన్నారు. దానికి అనుగుణంగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆనాటి నుండి నేటి వరకు జీవోలు ఇవ్వకుండా నాంచుతూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రకటించిన నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేషన్ పదవులు వచ్చిన వాళ్లంతా జోష్తో ఎన్నికల ప్రచారం చేశారు. అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవోలు వస్తాయంటూ చెప్పడంతో ఆ నేతలు పదవి బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు సైతం పెట్టుకున్నారట. తీరా ఎన్నికల కోడ్ ముగిసి వారం గడుస్తున్నా జీవోలకు మాత్రం మోక్షం లభించడం లేదు. దీంతో పదవులు లభించిన ఆ నేతలంతా హైరాణ పడుతున్నారట. జీవోలు ఆలస్యంకి కొన్ని మార్పులు చేర్పులే కారణమని చర్చ జరుగుతోంది. దీంతో లిస్టు నుండి తమ పేరు ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ముందుగా ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారట. ఆ 37 మందిలో కొందరికి కేటాయించిన పదవులపై పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలు చేసిన దాఖలాలు లేని వారికి కూడా పదవులు ఇచ్చారంటూ పీసీసీపై ఒత్తిడి తెస్తున్నారంటూ సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల తరువాత కేటాయిస్తామని వారికి సర్ది చెప్పారట. జీవోల ఆలస్యానికి ఇది ఒక కారణమట. తొలి జాబితాలోనే 37 మందితో పాటు తమకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారట. ప్రభుత్వం ప్రకటించిన 37 మంది కార్పొరేషన్ పదవులలో చాలా మంది అసంతృప్తిగానే ఉన్నారని సమాచారం. దానికి కారణం తాము పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తే తమ స్థాయికి తగిన పదవులు ఇవ్వలేదని ఆగ్రహంగా ఉన్నారట. తాము పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తే మాకు ఇచ్చే గుర్తింపు ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లలో కుల ప్రాతిపదికన ఇవ్వాలనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. కొత్తగా విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు ఉన్నత విద్యా కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఆర్టీసీ ఇలా మరో 20కి పైగా నామినేటెడ్ పోస్టులకి అర్హులైన నాయకులతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పలువురు చైర్మన్లుగా ప్రకటింపబడ్డ నేతలు తమ జీవోలో ఎందుకు రావడం లేదని ప్రభుత్వ పెద్దలను ఆరా తీయగా పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అందరూ మంత్రుల వల్లే ఆలస్యమవుతుందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మరికొంతమంది నేతలు మున్షి మరికొంతమంది కీలక నేతలతో మాకు చైర్మన్ పదవులు ఇవ్వాలంటూ మొరపెట్టుకుంటున్నారట. దీంతో వారికి కూడా చైర్మన్ పదవులు ఇవ్వాలని మున్షి చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు పలువురు మంత్రులు కొందరికి చైర్మన్ పోస్టులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో మళ్లీ కొత్త లిస్టు ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు. ఇదిలా ఉంటే కొందరికి మాత్రం జీవోలు సిద్ధంగా ఉన్నాయి. మీ పని మీరు చేసుకోండి అని చెబుతున్నా వారు ఆందోళనలోనే ఉన్నారట. మరి ప్రభుత్వ పెద్దలు వారికి ఆందోళన ఎప్పుడు తొలగిస్తారో వేచి చూడాల్సిందే.